స్వామి శరణవయ్యప్ప అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక అద్భుతమైన మీకు సంతోషాన్ని కలిగించే ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకొచ్చిన. సంబాల్లో ఏం జరుగుతుందో, సంబాల్ విషయం ఏంటో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను నేను ఇప్పటికే గత వీడియోల్లో చాలాసార్లు చెప్పా. ఈ సంబాల్లో అధిక శాతం జనాభా ఈ ముస్లింలే ఉంటారు. ఇక ఈ సంబాల్లో జామా మసీదు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంబాల్ జామా మసీదును అప్పట్లో మన దేశ దురాక్రమణదారుడైనటువంటి బాబర్ నిర్మించాడు. అది కూడా ఏం తెలిసిన, మన హరిహర దేవాలయాన్ని పడగొట్టి ఆ దేవాలయ పునాదుల మీదనే ఈ సంబాల్ జామా మసీదుని అయితే నిర్మించాడు. ఇక ఈ సంబాల్ జామా మసీదు అది మసీదు కాదని అది ఒక దేవాలయం అని చెప్పేసి పేర్కొంటా హరిశంకర్ జైన్ అనే హిందూ లాయరు సంబాల్ కోర్టుకి అయితే పోయినాడు. దీంతో సంబాల్ జిల్లా కోర్టు ఈ సంబాల్ జామా మసీదులో ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక సంబాల్లో సర్వే నిర్వహించడానికి వెళ్తున్నటువంటి ఈ ఆర్కియాలజీ అధికారుల మీద, అదేవిధంగా పోలీసు వాళ్ళ మీద ఈ జాంబిగాళ్ళందరూ కూడా ఈ కట్టెలు, రాళ్ళు, నాటుతుపాకులతో దాడులు చేశారు. 100కు పైగా వాహనాలను తగలబెట్టారు. ఇక ఈ అల్లర్లో వీళ్ళకు ఓళ్లే కొట్టుకుంటా కొంతమంది ఒక 6 మంది దాకా దాంట్లో చచ్చిపోయారు. ఆ గొడవలో వాళ్ళ ఓళ్లే. ఇక అప్పటి నుంచి యోగి ఆట అయితే స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఈ సంబాల్ అల్లర్లో దాదాపుగా 2500 మంది జాంబీలు అయితే పాల్గొన్నారు. ఈ 2500 మంది పైన కేసులు పెట్టినటువంటి యోగి ప్రభుత్వం వాళ్ళ కోసం వేట మొదలుపెట్టింది. ఇక భవిష్యత్తులో కూడా సంబాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో యోగి ప్రభుత్వం ఈ సంబాల్ జామా మసీదు ఎదుట అతిపెద్ద పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని అయితే చేపట్టింది. అది కూడా 500 మంది పోలీసులకు అనువుగా ఉండే ఒక అతిపెద్ద పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని అయితే చేపట్టారనమాట. ఇక ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగిపోయింది. ఇదంతా కూడా మీకు చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. ఇక ఈ విషయంలో మన హైదరాబాద్ ఎంపీ అయినటువంటి, అదేవిధంగా ఈ ఎంఐఎం పార్టీ అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయంలో తలదూరుస్తాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలా, సరే కొన్ని అయినా కూడా ఓపెన్గా మాట్లాడుకోవాలా. దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. సరే, ఈ ముస్లిం నాయకుల్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎంతోమంది ముస్లిం నాయకులు ఉన్నారు, ఎన్నో వర్గాలు, ఎంతోమంది మత పెద్దలు ఉన్నారు. ఎంతమంది ఎన్నున్నా కూడా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా. దేశంలో ఈ ఎంఐఎం పార్టీ అనేది ఈ అసదుద్దీన్ ఓవైసీ ఫేమస్ అయిపోయినాడు దేశవ్యాప్తంగా. దేశంలో ఎక్కడికైనా పోయి పోటీ చేసే పరిస్థితికి వచ్చేసినారు. అంటే వాళ్ళ వర్గంలో ఈయన ఆ విధంగా పేరు సంపాదించుకున్నాడు కాబట్టి తలదూర్చకుండా ఎందుకుంటాడు. ఈ విషయంలో కూడా అట్టే తలదూర్చాడు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ ఒక ట్వీట్ చేశాడు. ఏమనయ్యా అంటే, ఈ సంబాల్ జామా మసీద్ అనేది ముస్లింలకు సంబంధించింది. ఇది మొదటి నుంచి కూడా ముస్లింలకే సంబంధించిన ఆస్తి ఇది. కానీ దీనిని హిందూ దేవాలయం అని చెప్పేసి యోగి ప్రభుత్వం అబద్ధాలను అయితే ప్రచారం చేస్తుందని మాట్లాడాడు. సాక్ష్యాలు అడిగిపోతాయా? సాక్ష్యాల వల్ల మొన్న కూడా ఆర్కియాలజీ సర్వే వాళ్ళు దాంట్లోంచి, అంటే మన దేవాలయం వాళ్ళు చెప్పుకునే మసీదులోంచి ఎన్నో హిందుత్వ చిహ్నాలను, ఆనవాళ్ళను అన్నీ తీసుకొని పోయినారు. మరి అవి ఎందుకు ఉన్నాయి అంటే, మసీదుకు పోయే వాళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు? హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తూ ఉన్నారా? గుళ్ళో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలకు, ఆ చిహ్నాలన్నింటికి కూడా. ఇంకా మీ ఉద్దేశం అంతే కదా. ఒకవేళ అది మసీదు కనుక అయితే ఏం మాట్లాడుతున్నారు? పైగా ఈ సంబాల్ జామా మసీదు ఎదుట ఒక అతిపెద్ద పోలీస్ స్టేషన్ అయితే నిర్మిస్తుంది యోగి ప్రభుత్వం. కానీ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్న ఆ స్థలం వక్ఫ్ బోర్డుకి చెందినది అని చెప్పి మాట్లాడినాడు. అసలు వక్ఫ్ బోర్డు ఏం వక్ఫ్ బోర్డు? నేను అడిగేది అదే. ప్రపంచంలో ఏ దేశంలో లేని ఈ వక్ఫ్ బోర్డు ఈ భారతదేశంలో ఎందుకు? ఏం అవసరం? ఆల్రెడీ మత ప్రాతిపదికన విడిపోవడానికి ఒక దేశాన్ని మేము ఇచ్చేసినాము, పాకిస్తాన్ అని చెప్పేసి అయిపోయింది. వాళ్ళు కేటాయించాల్సి, ఇప్పుడు 2 అన్నదమ్ముళ్ళు ఉంటారు, 2 అన్నదమ్ముళ్ళు విడిపోతారు, ఆయన కేటాయించాల్సింది ఆయనకి ఇచ్చేసినాము, పోవాలి. ఇంకా అన్నో తమ్ముడు విడిపోవాలి, వాళ్ళ పాటికి వెళ్ళిపోతారు, వీళ్ళ పాటికి వెళ్ళిపోతారు. మళ్ళా వచ్చి ఇది నాది, అది నీది అంటే అది ఏమి న్యాయమో, అది ఏమి ధర్మమో, అది ఎక్కడుండే చట్టం, అది ఏంది కథ అంటాలే. వక్ఫ్ బోర్డు స్థలంలో అక్రమంగా యోగి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ అయితే నిర్మిస్తుంది. అంతేకాకుండా స్మారక చిహ్నాల వద్ద ఎటువంటి కట్టడాలను కానీ నిర్మాణాలు కానీ చేపట్టకూడదు. మళ్ళీ ఈయన పైగా లాయర్ కూడా కాబట్టి చట్టాలు మాట్లాడతాడు అప్పుడప్పుడు. వినండి కొంచెం. స్మారక చిహ్నాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పేసి పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల చట్టం అయితే స్పష్టం చేస్తుంది అని మాట్లాడినాడు. కానీ అక్కడ బయటపడిన నిజాల గురించి మాత్రం ఆయన మాట్లాడు. అటువంటిది ఒక గొప్ప స్మారక చిహ్నమైనటువంటి సంబాల్ జామా మసీదు పరిసర ప్రాంతాల్లో యోగి ప్రభుత్వం అక్రమంగా పోలీస్ స్టేషన్ అయితే నిర్మిస్తుంది. ఈ విషయం పైన మేము కోర్టుకు పోతామంట అసదుద్దీన్ ఓవైసీ అయితే ట్వీట్ పెట్టాడు. ఓకే, బాగానే ఉన్నది. ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పినాడు. ఇంకా ప్రభుత్వం ఊరికే ఉంటుందా? ఖచ్చితంగా కౌంటర్ ఇస్తుంది. కౌంటర్ ఎట్టుంటుందో చూడండి.
ఇక అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ను ఛాలెంజ్గా తీసుకున్నటువంటి సంబాల్ కలెక్టర్ అయినటువంటి డాక్టర్ రాజేందర్ పెన్సియా ఈయన పేరు. ఈయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మీడియా సమావేశంలో ఈ కలెక్టర్ అయినటువంటి రాజేందర్ పెన్సియా మాట్లాడుతా ఈ సంబాల్ జామా మసీదు ఒక మసీదా లేక దేవాలయం అన్న విషయం ఇంకా ఇది కోర్టులో ఉన్నది ఇష్యూ. అయినా మేము సంబాల్ జామా మసీదు ప్రాంగణంలో ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టలేదు. మేము సంబాల్ జామా మసీదు ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే మేము ఈ పోలీస్ స్టేషన్ అయితే నిర్మిస్తున్నాం. ఇక పోలీస్ స్టేషన్ను నిర్మిస్తున్నటువంటి ఈ స్థలం ఎవరిదో తెలిసిన వక్ఫ్ బోర్డుది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది ప్రభుత్వ స్థలము. ఈ స్థలము మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన స్థలం ఇది. ఒకవేళ ఈ స్థలం కనుక వక్ఫ్ బోర్డుది అయితే దానికి సంబంధించినటువంటి పత్రాలు ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏవో చూపించమని చెప్పండి. ఈ స్థలం వక్ఫ్ బోర్డుది అయితే వాళ్ళ దగ్గర సరైన పత్రాలు ఉండాలి కదా, ఆ పత్రాలను మాకు చూపించాలి కదా గవర్నమెంట్కు. కానీ అలా చేయలే, ఎందుకంటే ఈ స్థలం వక్ఫ్ బోర్డుది కాదు కాబట్టి. శబాష్ మళ్ళీ ఇచ్చాడు కౌంటర్ మాత్రం. నేను అసదుద్దీన్ ఓవైసీకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒకవేళ ఈ స్థలము వక్ఫ్ బోర్డుది అని నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధమే. ఆ పని అసదుద్దీన్ ఓవైసీ అయితే చేయగలుగుతాడా? ఖచ్చితంగా చేయలేడు. దమ్ముంటే సంబంధిత పత్రాలను మాకు చూపించండి చూద్దామంట ఈ సంబాల్ కలెక్టర్ అసదుద్దీన్ ఓవైసీకి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇక ఓవైసీ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఏదైనా కూడా ధర్మంగా పోరాడితే అది ఎంత దూరమైనా పోవచ్చు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ దొరుకుతాయి కాబట్టి. కానీ ఒక అబద్ధాన్ని పట్టుకొని ఈ విధంగా చేయాలంటే అది అదేందో నెట్టు కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నెట్టు, అది వక్ఫ్ బోర్డుది, ఇది వాళ్ళది, ఇది వీళ్ళదంటే ఆడుంటే దొరికేటటువంటి ఆ చిహ్నాలు కావచ్చు, ఆ ఆనవాళ్ళు కావచ్చు అన్నీ దొరుకుతున్నాయి. పురావస్తు శాఖ ఏం పిచ్చిది కాదు. వాళ్ళన్నీ కూడా దానికి సంబంధించినవన్నీ కూడా ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఎవరిని పిచ్చోళ్ళు చేద్దామని, ప్రజల్ని పిచ్చోళ్ళు చేద్దామని, లేకపోతే చట్టాన్ని ఎందుకు పనికిరాని దానిలాగా ఊహించుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? కానీ రోజులు గతంలో లాగా లేవు, మార్పు వస్తుంది. ఖచ్చితంగా సెక్యులరిజం అంటే సెక్యులరిజమే. హిందువులు పరమత సహనం పాటిస్తారంటే ప్రతి ఒక్కరు కూడా పాటించాలా. న్యాయంగా ధర్మంగా ఉంటే భారతదేశాన్ని కొట్టేసి ప్రపంచంలోనే ఉండదు. అది ఏదేమైనా కూడా అలా కాదు, మేము వన్ సైడే పోతాం, మేము ఒక రకంగానే ఉంటాం, మేము జాంబిల్లాగా బిహేవ్ చేస్తాం అంటే దానికి కూడా ప్రతి రోగానికి ఒక మందు ఉన్నట్టు దానికి కూడా ఒక మందు అనేది ఉంటుంది. ఇంకేం చెప్పాలా? అంతే. మిత్రులారా, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. తప్పనిసరిగా షేర్ చేయాలి, ఎందుకంటే అది మన బాధ్యత. అర్థమవుతుందా? అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి జాతీయవాద ఛానల్స్ను ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా. అది మీ బాధ్యతగా తీసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్. ఓం స్వామియే శరణమయ్యప్ప.